కలియుగాంతంలో దేవాలయం పైకప్పుపై ఉన్న రాతి చేప ఆకారము ప్రాణం వచ్చి నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోతుందట. ఇది కలియుగాంతంలో జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన చేప ఆకారము ఇప్పటికీ నందలూరులోని సౌమ్యనాథ స్వామి దేవాలయంలో భక్తులు చూడవచ్చు. ఈ ఆలయ రహస్యం ఇంకా ఏమంటే అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకినట్లు ఇక్కడ కడప జిల్లాలోని నందలూరు సోమనాథ స్వామి దేవాలయంలో స్వామి పాదాలను కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యకిరణాలు తాకుతాయి. చోళుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో భూగర్భ మార్గాలున్నాయని స్థానికుల విశ్వాసం. ఈ భూగర్భ మార్గాలు ఇతర దేవాలయాలకు కలిసి ఉండేవట. రాజులు రహస్యంగా ప్రయాణించడానికి ఉపయోగించేవారని అంటారు. అయితే దీనికి పూర్తి చారిత్రక ఆధారాలు లేవు. మెయిన్ రాజగోపురంకు ఇరువైపులా ఆర్కియాలజీ వాళ్ళు ఆలయ ఆలయ చరిత్ర గురించి బోర్డు రాసి పెట్టారనమాట. భక్తుల సౌకర్యం కోసము బోర్డు రాశారు. అంటే ఆలయము ఎప్పుడు నిర్మించబడింది, ఎన్ని ఏండ్ల డెవలప్ చేశారు అనే విషయాలన్నీ మనం ఆ బోర్డులో చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలోకి మనము ఎంటర్ అవ్వంగానే పచ్చని గ్రీనరీగా పచ్చని పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. అలాగే ధ్వజస్తంభము, తర్వాత గరుడాళ్వార్ సన్నిధి మనకు దర్శనమిస్తుంది. ఆలయం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, తిరువన్నామలై, అరుణాచలేశ్వర ఆలయాల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. చోళ సామ్రాజ్యంలో నిర్మించబడిందని చెబుతారు. ముఖ్యంగా కులోత్తుంగ చోళుడు 11, 12 శతాబ్దంలో, తర్వాత పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయంలోకి వెళ్ళగానే ఒక ప్రశాంత అనుభూతి కలుగుతుందని చాలామంది చెబుతారు. సౌమ్య అనే పదానికి శాంతమైన, మృదువైన అనే అర్థం ఉంటుంది. అందుకే ఈ దేవుడిని మనశ్శాంతి ప్రసాదించే దేవుడని భావిస్తారు. గర్భగుడిలో మూల విరాట్ ముఖములో భావాలు మారుతూ ఉంటాయట. స్వామివారి ముఖము ఒక్కొక్క కోణంలో ఒక్కోలా కనిపిస్తుందట. కొన్నిసార్లు చిరునవ్వు చింతిస్తున్నట్లుగా అనిపిస్తుందంటారు. ఆలయ ఆవరణలో ఒకవైపు స్వామివారి పుష్కరిణి, మరోవైపు ఆంజనేయ స్వామి ఉపాలయాలు మనకు దర్శనమిస్తాయి. స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయానికి చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయము కడప నుండి 45 కిలోమీటర్లు, రాజంపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నందలూరు గ్రామంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆలయ సమయాలు ఉదయం 6:30 నుంచి 1 వరకు, సాయంత్రం 4 నుంచి 7:30 వరకు. శనివారం రోజు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏమంటే, మనము ఏవైనా కోరిక కోరుకుంటే తప్పక ఈ స్వామి నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. దేవాలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకొని మనకు నెరవేరిన తర్వాత తిరిగి 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము జూలై నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఇవి టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామిని వివిధ రకాల వాహనాల్లో ఊరేగిస్తారు. ఉదయము మరియు సాయంత్రము. ఈ వాహనాలు ఈ దేవాలయము చుట్టూ మంటపాలలో మనకు దర్శనమిస్తాయి. ఈ హనుమంత వాహనము, యాలి వాహనము, హంస వాహనము, సింహవాహనము, శేషవాహనము, గరుడ వాహనము, సూర్యప్రభ వాహనము, గజవాహనము ఇలా చాలా రకాలైన వాహనాలు స్వామి వాహనాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న దృశ్యము శనివారం రోజు మేము గుడికి వెళ్ళినప్పుడు దేవాలయం చుట్టూ చాలామంది 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపించారు. వీళ్ళంతా ముందు 9 ప్రదక్షిణలు చేసి కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయము పూజారి చెప్పారు. అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని స్వామికి భక్తితో మనము నమ్మి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది. శనివారం అయినందువలన రద్దీ ఉండడం వలన మాకు దర్శనం చాలా లేట్‌గా జరిగింది. కానీ గర్భగుడిలో స్వామిని చూసిన తర్వాత అలసటంతా పోతుంది. ఎందుకంటే 7 అడుగుల చూడ చక్కని విగ్రహము. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉంటుంది. కలియుగ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామిని ఇక్కడే నిలుచున్నాడా అన్నట్లు అనిపిస్తుంది. గోవింద గోవింద. ఈ దేవాలయం అంటే ఒక అద్భుతం. ఈ స్వామి అంటే ఒక నమ్మకం.
అందువలననేమో చాలామంది దూర ప్రాంతాల నుంచి ఈ ఈ దేవాలయానికి భక్తులు నిరంతరము సందర్శిస్తూనే ఉంటారు. తండ్రి సోమనాథ గోవింద గోవింద. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పకుండా సోమనాథ స్వామి దేవాలయాన్ని సందర్శించండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మరియు సిరీస్ జర్నీ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.